ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాడికి వస్తే ఫ్రెండ్స్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఎన్ని పోల్ ప్రామిస్లు ఇచ్చిర్రా కాంగ్రెస్ వాళ్ళు? 2500 రూపాయలు మహాలక్ష్మి ప్రోగ్రామ్కి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? మంత్లీ పెన్షన్ 4000 రూపాయలు విధువరాళ్ళకి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? బీడీ వర్కర్లకు, సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వీవర్స్కి, ఎయిడ్స్ పేషెంట్లకు, కిడ్నీ పేషెంట్లకు వాళ్లకు ఒక ఉపాధి కలిగిస్తానన్నారు, చిన్న పైసలు ఇచ్చి ఉత్సాహంలు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఎలక్ట్రిక్ స్కూటర్లు నా అక్క చెల్లెళ్ళకి వచ్చినాయా? 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం నేను రోల్డ్ గోల్డ్ అయినా సరే అని చెప్తున్నా, ఇచ్చిండ్రా? ఇందిరమ్మ గిఫ్ట్ కింద 1,60,000 రూపాయలు మళ్ళీ మైనారిటీ మహిళలకు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఎవ్రీ కాలేజీలో విద్యా భరోసా చెప్తానన్నారు, 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ నేనున్నానే నాయనమ్మా అని కవర్ చేస్తానన్నాడు. ఎవరు? 3 రంగుల జెండా వేసి సింగమోలే కదిలిండు చూడు మా సింహము మా రేవంత్ అన్న. చేసిండా? ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తానన్నాడు, వైఫై ఇచ్చిండా? గవర్నమెంట్ జాబులు, హౌస్ సైటులు, మంత్లీ పెన్షన్లు, 25,000 రూపాయల తల్లిదండ్రులకు, భార్యా పిల్లలకు, తెలంగాణ మార్టీర్ల అంటే ఉద్యమకారులకు ఎవరైతే ఉన్నారో 25 రూపాయల గౌరవ వేతనం ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఇస్తురా? ఇస్తే కమెంట్ రూపంలో పెట్టారు, ఇస్తున్నారండి. ఎక్స్టెండెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తానన్నాడు బీడీ వర్కర్లకు, ఈఎస్ఐ పరివ్యూలకు తీసుకొస్తానన్నాడు, చేసిండా? 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇస్తానన్నాడు, అది చిట్టేసిరు, దాని తర్వాత పత్తేసిరు, పాతాళానికి తొక్కిరు. అది ఇచ్చే కంటే ముందు 1,00,000 కండిషన్ సప్లై పెట్టిర్రు. ఇప్పుడు ఆ కండిషన్ సప్లై ఏమైనా రా నాయనా అనంటే అడుగుతావు, యూట్యూబర్ అయ్యి అడుగుతావు అని క్వశ్చన్ మమ్మల్ని ఇస్తారు. విద్యా జ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ స్టూడెంట్లకు 10,000 రూపాయలు ఇస్తానన్నాడు, 10th క్లాస్ పాస్ అయితే, ఇచ్చిర్రా? 15,000 రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 25,000 రూపాయల గ్రాడ్యుయేషన్ పాస్ అయితే ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఇచ్చిండా? ఎంఫిల్ పిహెచ్డీలు చేస్తే 5 లక్షలు ఇస్తానన్నాడు, ఎంత? 5 లక్షలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? మిడ్ డే మీల్ వర్కర్ శాలరీలు 10,000 రూపాయలు చేస్తానన్నాడు, చేసిండా? అంగన్వాడీ టీచర్లకు జీతాలు 18,000 రూపాయలు చేస్తానన్నాడు, వాళ్ళని ప్రొవిడెంట్ ఫండ్ల కవర్ చేస్తానన్నాడు, చేసిండా? బంగారు తల్లి స్కీమ్ ప్రొవైడ్ చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తానన్నారు, కొత్తగా ఆడబిడ్డ పుడితే, ఇచ్చిండా? మళ్ళీ గడి వీకిరు, ఇన్ని రోజులు ఏం వీకిరు అంటే గడి వీకిరు. దాని తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కడతానన్నారు, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఓల్డ్ ఏజ్ హోమ్ కడతానన్నారు, కట్టిర్రా? పోనీ శంకుస్థాపన చేసిర్రా? భూమి పూజ చేసిర్రా? భూమి పుట్టినప్పటి నుంచి పోల్ ప్రామిస్లు చేసిర్రా? అంగన్వాడీ టీచర్లకు 25 లక్షల రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్ ఓవర్సీస్లో పోతిస్తానన్నారు. ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కకుర్రి, ఫ్లైట్లు క్రాష్ అవుతాయి అని అంటారు, రాను గాలి మోటార్ ఎక్కకుర్రి బిడ్డ, గాల్లో కలిసిపోతే జీవితాలు, 25 రూపాయల కోసము గాలి మోటార్ ఎత్తావా అని అంటారా? అందులో కూడా కండిషన్స్ పెడతారు. కండిషన్స్ ఎట్లా పెడతారు తెలుసా? నువ్వు ఎయిర్పోర్ట్కి ఎట్లా వచ్చినావు, నడుచుకుంటూ వస్తేనే ఇది ఇస్తాం, ఎందుకంటే నువ్వు 25 రూపాయలు తీసుకుని 25,000 రూపాయలు తీసుకున్నావు అంటే నువ్వు గరీబోడివై ఉండాలి కదా. అదే నువ్వు ఓలా ఊబర్ ర్యాపిడో కార్ బుక్ చేసుకో, అమ్మా నీ దగ్గర ఓలా ఊబర్ బుక్ చేసుకోవడానికి పైసలు ఉంటే నీకు నేను 25,000 రూపాయలు ఇవ్వాలా? నేను ఇయ్యా. అసలు నాకు ఒకటి అర్థం కాదు, 25 లక్షలేమో, 25,000 కాదు, 25 లక్షలేమో, 20 లక్షలు ఇవ్వాలా? ఇయ్యం, నడుచుకుంటూ రావాలన్నమాట నీ ఊరికేని. ఇట్లా కండిషన్స్ పెడతారు, జోకేస్తున్నా. కాకపోతే ఇవే కేక్ అవుతాయి కాంగ్రెస్లో. ఆడికి ఆగిపోయిందని అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చేస్తానన్నారు, కాదు ఎన్నో గేరేసిరు మధ్యలో. మళ్ళీ కవితక్క లెటర్ దగ్గర ఆగిపోయి, కాళేశ్వరం కహానీల దగ్గర ఆగిపోయాయి. ఇవాళనేమో ఆయన పేరేంది, కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఏదో ఒక మసాలా నడుస్తుండాలి. డ్వాక్రా గ్రూప్స్కి పర్మనెంట్ బిల్డింగ్లు కడతానన్నారు, కట్టిర్రా? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? స్పెషల్ ఇన్సెంటివ్ ప్రోగ్రాంలో స్టార్టప్లకు ఇస్తానన్నారు, ఐటీ ఎంప్లాయీస్కి, ఇచ్చిర్రా? ఉన్న స్టార్టప్లో ఏమైనాయి? స్టార్టప్ అని అనగానే నువ్వు స్టార్టప్ రా, మీకు గవర్నమెంట్ స్టార్ట్ అప్ కావాలి కదా, ఇంకా కాలే.
అది వెనకటికి ఇట్లా కారు ఉంటుంది ఇట్లా తిప్పుతుండే మనం అని నడుస్తుంది కదా, ఆ తిప్పుడికే అయిపోతుంది నీ రెట్టలు అరిగిపోయేదాకా.